నేను వచ్చేసేసి 3 గంటలు పట్టుద్దండి వీళ్ళందరికీ తిరిగి పెట్టడానికి. ఇంకా తగ్గించాలనేసి అనుకుంటున్నా నేను. అంటే 3 గంటలు పడే కష్టం మొత్తం ఒక 10 నిమిషాల్లోనే పెడుతున్నానండి ఇప్పటి నుంచి. కానీ కాస్త వీడియో మటుకి పూర్తిగా చూడండి. చూసి కాస్త సపోర్ట్ చేయండి మీరు కూడా. కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి కూడా. హాయ్ అండి, త్వరగానే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. ఇప్పుడే 7:30 అయిపోయింది టైము. స్టార్ట్ అవుతుంది 1 గంటలో. ఇంకా కలుపుతుంది. ఇప్పుడు దాకా ఇది ఫ్యాన్ గాలికి పెట్టా కానీ కాస్త వేడిగా ఉందని చెప్పేసి నేను చేసా ఫ్యాన్ గాలికి. నువ్వు తిన్నావు కదరా. హాయ్, ఎలా చేస్తున్నారు? ఓ చెకింగ్ వాళ్ళ అమ్మ అన్నీ తెలుసు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ. అమ్మ అందగత్త, నా బంగారాలమ్మ ఉన్నారు అక్కడ. బజ్జి ఉన్నది చూడదు బుడ్డే, అదిగో. నేను చెప్పానా బుద్ధులు వీళ్ళందరూ ఏరు. ఇంకా తక్కిన బ్యాచ్ వాళ్ళు బుడ్డ అందంగా ఉన్నారు. చిన్న పిల్లలమ్మ బుజ్జమ్మలు అందగత్త. బ్లాక్ అమ్మరా, బ్లాక్ అందగత్త. నేను వాడికంటే అందగత్తనే అంటది. సన్నిగాడి కంటే కూడా నేను అందగత్తనే అంటది. మరి అంతే, పిల్లలు అదే చెప్తుంటారు. కోపం వస్తుందిరా వాళ్ళకి. ఓన్ బుడ్డి కోపం వస్తుందా? అమ్మ పిచ్చి తల్లులు. స్లోగా పోసే, ప్లేట్లో పోసేసి. అక్కడ డబ్బా ఉంది కానీ అది పెద్దది, వీళ్ళకి హైట్ అయిపోద్ది అనుకుంటా. అందులో వాటర్ పోయటానికి. చూడలేదు నేను. ఇంకొచ్చిన పోయి. అరే అన్నం తినేసారు కదరా, ఇంకొంచెం పెట్టేసే రైస్. మరి కావాలంటే నైట్ తింటారు కదా వాళ్ళు. అటు ఇటు తిరుగుతా ఇస్తా ఉండు, అక్కడే ఉండు. చేసే మళ్ళీ మనం రిటర్న్ లో మజ్జిగ పోద్దాంలే. లేదంటే ఆ మజ్జిగ తాగకపోతే ఉంచే. వచ్చే అయితే ఇట్లా బుడ్డి. బుడ్డమ్మా ఆగు, ఇలా తినబుడ్డి. ఎవరి ప్లేట్లో వాళ్ళు తినండి. ఇది ఇట్రా 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 ఇట్రా. ఇదిగో ఇట్రా, ఇటు తిను. మజ్జిగ తాగండి ముందు. ఏంటి బుడ్డి బండి వాసన చూస్తుంది? పట్టుకుంటే తాగుతుంది. తాగు తాగు, అందగాడ తాగు. ఈ ఏరియా వరకు అందగాడు బుడ్డిగాడు. బుడ్డమ్మా ముందు వాళ్ళు మజ్జిగ తాగుతున్నారు. ఇప్పుడు తినండి బుడ్డి. అన్నం కూడా తినండి. అన్నం కూడా ఎండాలిగా కడుపుకి. వీళ్ళు తినే లోపల మనం అటు పక్కకి వెళ్ళేసి పెట్టేసేద్దాం పిల్లలకి. తిను బుడ్డి, మళ్ళీ వస్తా నేను. స్లోగా తినండి, ఒకళ్ళ మూతులు ఒకళ్ళు తగులుతాయి. కొంతమంది నాకు మెసేజ్లు చేస్తున్నారు కదండి, మంచిగా చేస్తున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నా గురించి ఇంత ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని వచ్చేసేమో నేనేం ముద్దులాడుతున్నా కదా, వీళ్ళేమో నా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆటోమేటిక్ నేనేం మర్చిపోతున్నా ఆ విషయం. కానీ నా గురించి అంతమంది ఇలా ఉండాలి అమ్మ అని చెప్తున్నారు. నేను మీరు చెప్పినట్టే నేను పాటిస్తానండి కంపల్సరీగా. నేను కాకపోతే కొద్దిగా టైం పట్టిద్ది. ఎందుకంటే నాకు అలవాటు అయ్యి ఉన్నారు కదా వీళ్ళు. ఆటోమేటిక్గా నేను మర్చిపోయి ఇక వీళ్ళు నేను ముద్దులాడతాను. నీళ్ళు వచ్చేసి మూతే నాగుతున్నారు. బుడ్డమ్మరా అంతమ్మా, ఇద్దరు వస్తున్నారా? దమ్మ అమ్మా తినండి. అమ్మా నన్ను ఇంకో ప్లేట్ ఇవ్వు రానమ్మకి. సరే ఇద్దరు సరే కొంచెం తినండి, సరేనా?
తినండి. వాళ్ళు తినేస్తారు ఇంకా. ఆగరాలి. బుడ్డిద్దా, ఇదిగో. ఎల్లు బుడ్డిద్దా. సరే సరే అటు వస్తుంది. పట్టుకో పట్టుకో పట్టుకో, ముందు పట్టుకో, మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిద్ది. దా 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 దా. సన్ని ఇటు తీసురా సన్ని. పోందమ్మా, అన్న తిన. ఇంత భయం ఎందుకే? దా బుడ్డిలు. సన్న క్యాన్ తీసురా. తిను. తింటుంది. ఇప్పుడు అర్థమైందిగా ఈ తల్లి కూతురు అనుకుంటా. తింటుంది బుడ్డిది. కాదు ప్లేట్లు ఎందుకో దానికి కుంటుతుంది ఏందో. ఇదిగో దమ్మా, ఇదిగో బుడ్డమ్మ అదా. అదిగో ఎదర కాలుకి అయితే ఇక్కడే పడుకొని ఉంటది నాకు తెలిసి. ఇందులోనే దెబ్బ తగిలింది పిల్లకి. అమ్మా ఓమైంది. నువ్వు ఏమైపోయావు అని చెప్పేసి నేను అంత కంగారు పడ్డా. చెప్పు ఇట్రా ఇట్రా. ఓమైపోయిన నువ్వు చెప్పు. నువ్వు లవ్ అనేసి అనుకున్నానా కదా. బుడ్డిది కనిపించలేదండి 2 రోజుల నుంచి. నాకు కాస్త టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఏమైపోయిందని తల్లి ఉండాలి కదా ఎన్ని అనుకున్నా సరే పిల్లలకి. అందుకని ఇవాళ కనిపించింది. ఇంకో కాలుకి ఏదో తగిలినట్టుంది. నీరసంగా అటువైపు పడుకొని ఉంటుంది నాకు తెలిసి. నాకేం కనిపించలా. పిచ్చి తల్లి. ఇంటికి వస్తావా? ఇది కూడా అంతేనండి. లైకా కూర్చున్నట్టు కూర్చుంటుంది. బండెక్కి కూర్చుంటుంది వచ్చినప్పుడల్లా ప్రతిసారి. వీళ్ళ అమ్మ కూడా వచ్చింది ఇవాళ. వీళ్ళ అమ్మ కనిపించింది కదా, ఇంకైనా సరే మనది నా కోసం నా వెనకాల రావాలంటే ఇప్పుడేమో దింపినా సరే కూర్చుంటుంది మళ్ళీ. దిగుబుడ్డి వెళ్దాం, లేట్ అవుతుంది మాకు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఆకలితో అల్లాడతారు. ఇంకో బుడ్డి ఇట్రా. బుడ్డి మీరు తినకూడదు. ఇట్రా, నువ్వు తిను నువ్వు తిను. బుడ్డి బుడ్డి ఇద్దా ఇట్రా ఇట్రా. పాలు ఎందుకు బారబోసు? పాలు ఎందుకు బారబోసా? అమ్మ నాకు నా తల్లదులే. అమ్మో సరే తినండి. తిన్నే తిన్నే. ఇద్దరు రావాలి నాన్న. బుడ్డిదా బ్రౌన్ కలర్ 2 ఉన్నాయి. ఆ 2 కూడా నేను అన్నం పెడతా. అవునా? ఏ అన్నం తినేదిగా ఇప్పుడు? పెట్టేశారా? చెప్తాను. దా నాకు అది అందదు ఇంకా. దా బుడ్డి దా తిను. ఏం చేస్తుంది? ఇటు ఇటు దా దమ్మా. దా దా మా అమ్మ కదా తిను. అక్కడ అన్నం వదిలేస్తున్నారు మళ్ళీ. దమ్మా దా వస్తులేరా వాడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? వెళ్తాడు వచ్చినా. దమ్మద్దా రాలు 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 రా వచ్చి తెలరా. ఓలు పుట్టమ్మా మనది వేసుకుంది. దమ్మా. వీళ్ళకు ఇప్పుడు వీళ్ళ తండ్రి కనిపించట్లేదండి. మరి ఎక్కడికి వెళ్ళిండో మరి. మొత్తం వెతుకుని కనిపించట్లేదు. అయినా సరే నేను వచ్చేసేసి 3 గంటలు పట్టిద్దండి వీళ్ళందరికి తిరిగి పెట్టడానికి. కానీ వీడియో చేసేసరికి మనం అంటే ఒక అర్ధగంట వీడియో తీస్తాం అనుకో. ఆ అర్ధగంటని ఎలాగలాగా కట్ చేసి చేసేసరికి మనకి 18 నిమిషాలు 15 నిమిషాలు వస్తుంది. ఇంకా కొంతమంది ఏమో 10 నిమిషాలు 8 నిమిషాలు పెట్టమంటున్నారు కదా. ఇంకా తగ్గించాలనేసి అనుకుంటున్నాను నేను. అంటే 3 గంటలు పడే కష్టం మొత్తం ఒక 10 నిమిషాల్లోనే పెడుతున్నానండి ఇప్పటి నుంచి. కానీ కాస్త వీడియో మటుకి పూర్తిగా చూడండి. చూసి కాస్త సపోర్ట్ చేయండి మీరు కూడా. కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి కూడా. బుడ్డిది కనిపించిందా లేదా? కలిసారా ఫ్రెండ్స్ వాళ్ళందరూ? మీరందరూ చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అంటే వీళ్ళ ప్రేమే కంటే కూడా మీ ప్రేమ కూడా చాలా గొప్పది అనిపిస్తుందండి. నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారని అనుకోలే నేనైతే.
ఉంటదంట. ఇంకో ఏం కడుపుతో ఉన్నట్టుంది. దమ్మా దా బుడ్డి కడుపుతో ఉండు. పెడతా నేను. పెట్టేసి వెళ్ళిపోదా, వాళ్ళే తింటారు. దా మజ్జి తాగు, నువ్వు ముందు కడుపుతో ఉన్నావుగా. ఇంకోదా ఇంకా మజ్జి తాగు, మజ్జి తాగు. వీళ్ళు ఒకరికొకరు పోటీ. తాగని ఆడు మందు అనుకుని తాగినట్టు తాగుతుడు. మొన్న అంతే చేసిండు. లాగుంది కదా, అది అతుక్కుపోయి బంకలాగా అతుక్కుపోతుంది. ఆరిపోయింది కదా, కాస్త వాటర్ లో నానితేనే అవి ఇది అవుతుంది. అబ్బా అయిపోయినాయి అమ్మా, ఇంకా ఇంటికి.